అర్థమైందా? మన ట్యాక్స్ డబ్బులు, మన పెట్రోల్ డబ్బులు ఏమైనాయో మనల్ని కాపాడడానికి ఉపయోగపడ్డాయి. శత్రువుల తాట తీయడానికి ఆయుధాలు కొన్నారు. మనలను కాపాడడానికి గోడల్లాంటి S-400లు కొన్నారు. మన ఇంట్లోకి కోతులు రాకుండా పెట్టించుకునే ఒక సోలార్ ఫెన్సింగ్ ఖరీదే దాదాపు ₹1,00,000 అవుతది. మరి ఇంత పెద్ద దేశాన్ని కాపాడే రక్షణ వ్యవస్థకు ఆధునిక ఆయుధాలు కొనాలంటే ఎన్ని వేల కోట్లు కావాలి? పిల్లల ఆటలాగా మన దేశంలోకి చొరబడి 10లు, 20లలో మన వాళ్ళ ప్రాణాలు తీసి, రొమ్ము విరుచుకునే శత్రువును మళ్ళా లేవకుండా దెబ్బగొట్టాలని సంకల్పించుకున్న మరుక్షణం వీరభద్రుల్లాగా విరుచుకుపడుతున్నారు మన సైనికులు. ముంబై దాడి సందర్భంగా అంటే 26/11 ఆ రోజు మనం దెబ్బతిన్నా ఎదుటివాడిని కొట్టకుండా సంయమనం పాటించి మన స్ట్రెంగ్త్‌ని చూపించినామంట. సంయమనమే మన స్ట్రెంగ్త్ అట. అంటే యుద్ధ విమానం కొనడానికి డబ్బులు లేవు. తుపాకీ కొంటే కమిషను. అలాంటి పరిస్థితుల్లో నాడు మనం దెబ్బ కొట్టగలిగే వాళ్ళమా? మరిప్పుడు శివమహాదేవుడి త్రిశూలంలాగా మన మిస్సైళ్ళు, రామబాణాల్లాగా మన రాఫెల్లు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. పెట్రోల్ ధర ఇంకా ₹10 పెరిగినా నష్టం లేదు. మన ట్యాక్సులు మనల్ని కాపాడే ఆయుధాలుగా మారాయి.